నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమీపంగా, ప్రజలకు దగ్గరగా, ఎన్నికలకు ముందు ప్రజలకు సేవకులుగా ఉంటామని రాజకీయ పార్టీల నాయకులు చెబుతుంటారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యవంతమైన అన్ని పార్టీల్లో నాయకులు ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఘన విజయం సాధించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 16 నెలలు పూర్తవుతుంది. సహజంగా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అయినా తన అనుచర గణాన్నో లేదంటే తన కుటుంబ సభ్యులను పెట్టుకుని రాజకీయాలు నడపడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ తాడేపల్లిగూడెంలో ఒక షాడో ఎమ్మెల్యే తెర వెనక చక్రం తిప్పుతున్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ తన దారి దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెనక మరో షాడో ఎమ్మెల్యే. ఈ షాడో ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రేషన్ మాఫియా నుండి మద్యం, లిక్కరు, పేకాట, కోడిపందాలు, నాన్ లేఅవుట్లు ఇవన్నీ కూడా ఈ షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతాయి. రేషన్ మాఫియా, ఈ మాఫియాకి మూల విరాట్ ఈ షాడో ఎమ్మెల్యే. ఈ షాడో ఎమ్మెల్యేతో పాటు షాడో ఎమ్మెల్యే కుమారుడు, ప్రజాప్రతినిధికి సంబంధించిన కుమారుడు కూడా ఇద్దరు కలిసి ఈ రేషన్ మాఫియాలో కీలక పాత్ర పోషించడానికి షాడో ఎమ్మెల్యే డైరెక్షన్లో నడుస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. కేజీ రేషన్ బియ్యం 18 రూపాయలకి కొనుగోలు చేస్తారు. కాకినాడ పోర్టుకి కేజీ బియ్యం 43 రూపాయలకి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఈ షాడో ఎమ్మెల్యే టీం. మరో కేజీకి దాదాపుగా సుమారుగా 18 రూపాయల నుండి 20 రూపాయల వరకు ఈ షాడో ఎమ్మెల్యే టీంకి కేజీ బియ్యానికి లాభం వస్తుంది. ఇట్లా టన్నుల కొద్దీ, క్వింటాల కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ అనుచర గణం ద్వారా ఎక్కడికాడే రేషన్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజెంట్లను పెట్టుకుని వాళ్ళ ద్వారా 2 వీలర్స్ ద్వారా వెహికల్స్ పెట్టి ఎక్కడెక్కడ రేషన్ బియ్యం డీలర్స్ ఉన్నారో ఎక్కడెక్కడ ఈ టీం ఉందో ఆ టీంతో వీళ్ళంతా కూడా కొలాబరేట్ అవుతారు. అంటే వీళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ భాగస్వామ్యం అవుతూ ఎక్కడికక్కడే తాడేపల్లిగూడెం కాన్స్టిట్యుయెన్సీలోని అన్నీ కూడా వీళ్ళ కనుసనలోనే, ఈ షాడో ఎమ్మెల్యే కనుసనలోనే ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్గా అందిన సమాచారం. అదేవిధంగా కోతాట, పేకాట, కోడిపందాలు ఇవన్నీ కూడా ఈ షాడో ఎమ్మెల్యే కనుసన్నలోనే నడుస్తాయి. అక్కడ లీడర్లందరూ కూడా షాడో డేగ కన్నులోనే నడవాలనేది ఆంక్షలని కూడా మనకున్న సమాచారం. అంతేకాదు నాన్ లేఅవుట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే లేఅవుట్లు ఎకరాల కొద్దీ పొలాలు కొని లేఅవుట్లు వేసి పర్మిషన్లు తీసుకుని ప్లాట్లు విక్రయించే ప్రక్రియకి శ్రీకారం చుడతారు. కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆ లేఅవుట్లు సంబంధించిన రియల్ ఎస్టేట్ దందాలో ఈ షాడో ఎమ్మెల్యే పాత్ర కీలకం అని కూడా మనకున్న సమాచారం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా సరే తాడేపల్లిగూడెంలో ఎవరు చేసినా నాన్ లేఅవుట్లు ఎక్కడైతే వాళ్ళు వ్యాపారం చేస్తారో, ఎక్కడైతే ప్లాట్లు విక్రయాలు చేస్తారో వాళ్ళ దగ్గర నుండి వాటా కోసం షాడో ఎమ్మెల్యే అల్టిమేటం ఇస్తారు. ఎంత పర్సంటేజ్ ఇస్తే తప్ప లేఅవుట్లు వేయడానికి వీలేదు, ప్లాట్లు అమ్మడానికి వీలేదు, పర్మిషన్స్ ఎక్కడికాడే బ్రేక్ చేపిస్తాడు ఈ తాడేపల్లిగూడెంలోని షాడో ఎమ్మెల్యే. ఈయన ఒకప్పుడు రాజకీయ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. 99లో కానీ
95లో కానీ 2004లో కానీ ఆ రోజు రాజకీయాల్లో తాడేపల్లిగూడెం కేంద్రంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా గతంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పార్టీ తరపున పోటీ చేశారు, ఓడిపోయారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. ఒక మాజీ ఎంపీకి ముఖ్య అనుచరుడు షాడో ఎమ్మెల్యే. మరి ఆయన అనుచరుడిగా గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక రకాల దందాగిరి, రౌడీయిజం ఇవన్నీ కూడా తాడేపల్లిగూడెం కేంద్రంగా నడిపించిన అప్పటి నాయకుడు, ఇప్పుడు తాడేపల్లిగూడెం షాడో ఎమ్మెల్యే. ఇప్పుడు కనుసన్నల్లోనే తెర వెనక మనిషి కనిపించరు. తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఉండడం లేదు, ఎక్కడో వేరే చోట ఉంటూ అక్కడ నుండే రింగ్ తిప్పే కార్యక్రమానికి ఈ షాడో ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారనేది ఎంటీవీకి అందుతున్న చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం. ఇది పక్కా ఆధారాలతో. అదేవిధంగా ఈ షాడో ఎమ్మెల్యే అక్కడ రెవెన్యూ అధికారుల్ని శాసిస్తాడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెవెన్యూకి సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాళ్ళకి పని చేయాలి, పలానా వాళ్ళకి పని చేయకూడదు. ఒకవేళ రెవెన్యూలో ఉన్న ఏ స్థాయి అధికారి అయినా ఈ షాడో ఎమ్మెల్యే మాట వినకపోతే వాళ్ళపైన బూతుల పురాణం మొదలు పెడతాడు ఈ షాడో ఎమ్మెల్యేని కూడా మనకున్న సమాచారం. మరి అంతేకాదు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కడ ఏం చేయాలన్నా రెవెన్యూలో కానీ పోలీసులో కానీ లేదంటే ప్రత్యర్థులు ఎక్కడైనా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే అరాచక కార్యక్రమాలు గుట్టు చప్పుడు కాకుండా చేస్తుంటే వాళ్ళపైన కూడా పోలీసుల ద్వారా డాగ కన్నుతో పరిశీలించే విధంగా కూడా ఈ షాడో ఎమ్మెల్యే ఆదేశాలు ఇస్తారనేది మనకున్న సమాచారం. ఎక్కడికక్కడే ఈ షాడో ఎమ్మెల్యే కనుసన్నలోనే ఈ అవినీతి అక్రమాలకి తాడేపల్లిగూడెం కేంద్రంగా నడుస్తుందనేది మనకున్న సమాచారం. అంతేకాదు ఇసుక పెద్ద సంఖ్యలో లారీల కొద్దీ టన్నుల కొద్దీ టెండర్లు వేసుకుని టెండర్ల ద్వారా వేరే టెండర్ల నుండి ఇసుకను అక్రమంగా టన్నుల కొద్దీ సేకరించి ఊరు బయట వేరే చోట లాటుగా పెద్ద పెద్ద గుట్లుగా పెట్టి వాటిల్లో కూడా లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం కొనసాగిస్తున్నాడు ఈ షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో అనేది మనకున్న సమాచారం. మరి ఈ షాడో ఎమ్మెల్యే శాసిస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరగాల్సిందే. తాజా ఎమ్మెల్యే మాట్లాడినా మాట్లాడకపోయినా షాడో ఎమ్మెల్యే మాత్రం ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎవరైనా సలాం కొట్టాల్సిందే. సలాం కొట్టకపోతే ఈ షాడో ఎమ్మెల్యేకి సిర్రెక్కిద్దట. మరి ఈ షాడో ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అతను కావాల్సినట్టు అతను అనుచర గణం ద్వారా ఏదైనా చేయించగలడు. ఇటీవల కాలంలో కొంతమంది నాయకులు జనసేన పార్టీలు తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ కండువాను కప్పుకున్నారు కొంతమంది నాయకులు. మరి ఈ నాయకుల ద్వారా పేకాట క్లబ్బులకి ఒక సపరేట్ బిల్డింగ్లు ఏం కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక గ్రామంలోనో లేకపోతే ఖాళీ ప్లేసుల్లోనో వాళ్ళకి నచ్చిన ప్రాంతంలో పేకాట శిబిరాలు నడిచే విధంగా కూడా ఇటీవల పార్టీ మారి వచ్చిన నాయకులకి ఒక భరోసా కల్పించడం వల్లే ఆ భరోసా కారణంగానే వేరే పార్టీ నుండి జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ ద్వారా ఈ పేకాట క్లబ్ తాడేపల్లిగూడెం కేంద్రంగా నడుపుకోవడానికి షాడో ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే తాజా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పారని కూడా మనకున్న సమాచారం. మరి వీళ్ళ టీము ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు పేకాట క్లబ్బులకి అడ్డాగా కావాల్సిన ప్రాంతంలో చేసుకునే విధంగా కూడా షాడో ఎమ్మెల్యేతో ఒక అంగీకారానికి వచ్చారు. అగ్రిమెంట్ అయింది. ఆ దిశగానే అడుగులు వేయడానికే హొటాహొట్టిన అర్జెంటుగా పార్టీ మారవలసిన పరిస్థితి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏర్పడింది అనేది కూడా తాడేపల్లిగూడెంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా కూడా ఇవే గుసగుసలు వినిపిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి తాజా ఎమ్మెల్యే అయితే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కూటమిలో పెద్దల్ని కలుపుకెళ్తున్నాడా లేదంటే సస్యామిరా కలుపుకెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు. ఎవరి దారి వాళ్ళదే యమునా తీరులాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నడుస్తుందనేది నగ్న సత్యం. ఇది ఆ ఊరెళ్ళి ఎవరినైనా కూడా చెప్పే పరిస్థితి. అయితే
మరి సందట్లో సడేమిరా అన్నట్టుగా షాడో ఎమ్మెల్యే రంగంలో దిగారు. మరి ఈయన కనుసన్నలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాలు నడిపిస్తూ అదేవిధంగా అక్రమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దందాగిరి చేసుకునే విధంగా ఎక్కడెక్కడ దందాగిరికి అవకాశం ఉందో ఆ దందాగిరి చేసుకునే విషయంలో ఈ షాడో ఎమ్మెల్యే పాత్రే అత్యంత కీలకమని తెలుస్తుంది. ఈ షాడో ఎమ్మెల్యే కుమారుడు తాజా ఎమ్మెల్యే కుమారుడు కూడా రాష్ట్ర మాఫియా సంబంధించిన విషయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూనే మిగిలిన విషయాల్లో మాత్రం షాడో ఎమ్మెల్యే కనుసన్నలోనే తాడేపల్లిగూడెంలో ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఎవరు ఎలాంటి ఎగుమతులు దిగుమతులు చేయాలన్నా లేదంటే ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా షాడో ఎమ్మెల్యేకి చెప్పకుండా చేస్తే ఖచ్చితంగా అక్కడ ఫుల్ స్టాప్ తప్ప పని ఒక్క క్షణం కూడా ఒక్క రోజు కూడా ముందుకెళ్ళే అవకాశం ఏమాత్రం ఉందో రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నాడు ఈ షాడో ఎమ్మెల్యే అని కూడా మనకున్న సమాచారం. ఇప్పటికే పోలీస్ రెవెన్యూ మిగిలిన మున్సిపల్ అధికారులు కూడా ఈ షాడో ఎమ్మెల్యే కనుసన్నలోనే నడుచుకుంటూ షాడో ఎమ్మెల్యే ఏది చెప్తే అదే చేస్తారు. ప్రతిరోజు ఎప్పటికప్పుడే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డైరెక్షన్లు ఇస్తారు. ఈ డైరెక్షన్ల మేరకే తాడేపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పని చేయొచ్చు చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ షాడో ఎమ్మెల్యే నిర్ధారిస్తేనే జరుగుతాయి అనేది మనకున్న సమాచారం. మరి ఈ షాడో ఎమ్మెల్యే వసూళ్ళు లెక్క పెట్టాలంటే ఇప్పుడైతే సాధ్యపడదు. ఇప్పటికే ఈ 16 నెలల కాలంలో ఈ షాడో ఎమ్మెల్యే వసూలు చేసిన దందాగిరి అంతా ఇంత కాదు, లక్షల కోట్ల రూపాయలు వసూలుకి తెగబడ్డారు ఈ షాడో ఎమ్మెల్యేని కూడా మనకున్న సమాచారం. మరి గూడెంలో విచ్చలవిడిగా రౌడీయిజం, పాత అనుచర గణమంతా రౌడీయిజంగా ఉంటారు. మరి ఇప్పుడు అణిసివేసే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి కొంత ప్రయత్నం చేసినా ఈ షాడో ఎమ్మెల్యే గతంలో ఆ వర్గం నుండే ఆ యొక్క వాటిలోండే బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా పేకాట కోడిపందాలు ఆడాలంటే కోతాట ఆడాలంటే వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి. ఈ షాడో ఎమ్మెల్యేకి కమిషన్ ఇస్తేనే మిగిలిన చోట మరి కావాల్సినట్టు కూడా పేకాట కోతాట కోడిపందాలు నిర్వహించే విధంగా కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని అక్కడ రంగంలో దింపి ఈ కార్యక్రమాలకి అసాంఘిక కార్యక్రమాలకి బ్యాకింగ్ వెనక నుండి పూర్తి సపోర్ట్ అందిస్తాడు ఈ షాడో ఎమ్మెల్యేని కూడా మనకున్న సమాచారం. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి టీం అంతర్గతంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ షాడో ఎమ్మెల్యే యొక్క వ్యవహార శైలిపైన ఇప్పటికే ఒక నివేదిక అంతర్గతంగా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. మరి అంతర్గతంగా తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో షాడో ఎమ్మెల్యే ఎవరు, ఆ షాడో ఎమ్మెల్యేకి తాజా ఎమ్మెల్యేకి ఉన్న సంబంధాలు ఏంటి, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, వాటిపైన కూడా సమగ్రంగా రిపోర్ట్ తెచ్చుకుని ఉప ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేయడానికి మళ్ళీ అతి త్వరలోనే ఈ షాడో ఎమ్మెల్యే వ్యవహారంలో తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుంది, పార్టీకి నష్టం జరిగే తీరుని నష్ట నివారణలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటిపైన కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనా తాడేపల్లిగూడెం నియోజకవర్గం షాడో ఎమ్మెల్యే కనుసన్నలో 3 పువ్వులు 6 కాయలుగా చెప్పిందే శాసనంగా నడుస్తుందనేది తాడేపల్లిగూడెంలో కోడైకి వస్తుంది. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.